అంత దూరం అంటే నేను చదువుకుంటా మేడం, నేను చదువుకుంటా మమ్మీ అన్న. ఆ నుంచి తానే కాలేజ్ చూసుకుంది, తానే ఫీజు కట్టుకుంది. 12 lakhs అంటే కూడా మేడం ఈమె అగ్రికల్చర్, నాకంటే కొంచెం కొంచెం వస్తుంది పింఛన్. సరే ఇద్దరం 6 లక్షలు కట్టి ఈ సంవత్సరం వరకు చదివిద్దామని మొన్న కూడా 2 lakhs 7 lakhs కట్టాం మేడం. ఇప్పుడు 4 months 7 lakhs కట్టినాం. బాగుంటదని మేము 5-6 నెలలు అయితే అయిపోయేది అంతే. ఆమె మంచిగా ఉండాలి, మా జీవితాలు ఇట్లా అయిపోయినా కూడా పిల్లలు బాగుండాలని ఎంతో తపన పడి పెంచి పెద్ద చేసి చదివిస్తే మాకు ఈ రోడ్డు ప్రమాదంలో మా అమ్మాయి లేకుండా పోయింది మేడం. నేను అంతకైనా అన్ని వీడియోలు చూపిస్తుంటే మా పాప కనిపిస్తుంది ఏమంటారు, ఒక్క వీడియో చూడలేదు మేడం. ఏడ కనిపిస్తుందో నాది, ఎట్లా నేను ఇది చేసుకోవాలి జీర్ణించుకోవాలి, నేను ఒక్క వీడియో చూడకపోతే మేడం. అంతే దగ్గర పోయినాక ఇంకా మా అక్క కూతురు పోయింది, మా తమ్ముని పైన. అక్కడ మా పాప లేదనేసరికి మేము తట్టుకోలేము మేడం. అప్పుడప్పుడే వచ్చేసినాం. ఇక ఏ లోటు లేకుండా పెంచినందుకు, ఇంత మంచితనం ఉన్నందుకు దేవుడు ఇంత తొందరగా తీసుకపోయింది అనిపిస్తుంది.